Hello students, welcome back to my lecture series on modern physics. Today I will start nuclear physics. So this topic I will divide into two parts. One part will be the general properties of the nucleus. Another part will be radioactivity. Okay. So this topic I'll divide into two parts. So first nuclear physics. This nuclear physics I will break up into two parts. The first one will be general properties of the nuclei. So here general properties. General properties I will discuss, and this one will be radioactivity. This one will be radioactivity. In general properties of the nuclei, the general properties of the nuclei, the first one I will discuss here. Classification of nuclei. అంటే న్యూక్లియస్ లోపల ఏమేమి ఉంటాయి, ఐసోబార్స్ అంటే ఏంటి, ఐసోటోన్స్ అంటే ఏంటి, వాటి గురించి మాట్లాడతా. క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూక్లియై గురించి మాట్లాడతా. సెకండ్ వన్ జనరల్గా మనందరికి తెలిసిండేది. సో న్యూక్లియర్ మాసు, న్యూక్లియర్ ఛార్జు, ఇవన్నీ గురించి మాట్లాడదాం. సో సెకండ్లీ ఐ డిస్కస్ విత్ ద న్యూక్లియర్ సైజ్, న్యూక్లియర్ మాస్, న్యూక్లియర్ డెన్సిటీ, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్. సో న్యూక్లియర్ రేడియస్, న్యూక్లియర్ సైజ్, రేడియస్ గురించి మాట్లాడదాం. థర్డ్ వన్ ఐ విల్ టాక్ అబౌట్ ద న్యూక్లియర్ మాస్. Fourth one I will talk about mass density. Next I will talk about nuclear charge and charge density. Next one I will talk about nuclear charge. అంటే ఛార్జ్ ఎంత ఉంటుంది దానికి, అంటే ఛార్జ్ విత్ డిస్టెన్స్ తోటి ఎలా వేరే అవుతుంది అన్న దాని గురించి మాట్లాడదాం. న్యూక్లియర్ ఛార్జ్ గురించి మాట్లాడతా. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ టాక్ అబౌట్ స్పిన్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్పిన్ గురించి మాట్లాడతా. స్పిన్ ఆఫ్ ద న్యూక్లియస్. స్పిన్లో సో యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ అండ్ స్పిన్ యాంగులర్ మొమెంటం, ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం, టోటల్ స్పిన్ యాంగులర్ మొమెంటం, ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం, ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం, ఈ రెండింటిని కంబైన్ చేస్తూ టోటల్ యాంగులర్ మొమెంటం. టోటల్ యాంగులర్, దీన్ని ఐసోస్పిన్ అని కూడా అంటారు. టోటల్ యాంగులర్ మొమెంటం, ఐసోస్పిన్. ఓకే, దిస్ ఐ విల్ టాక్ అబౌట్ దిస్. నెక్స్ట్లీ ఐ విల్ టాక్ అబౌట్ డైపోల్ moments. Nextly I will talk about dipole moment. Then next I will talk about quadrupole moment. Quadrupole moment of a nucleus. అంటే మీకు డైపోల్ మూమెంట్ వరకు ఐడియా ఉంటుంది. Then I will talk about the quadrupole moment, which discuss about symmetry of the nucleus. Quadrupole moment. సో మీకు ఎక్కడ వచ్చి ఉంటుంది అంటే క్వాడ్రపుల్ మూమెంట్
ఎలక్ట్రోస్టాటిక్స్ లో మీరు చదివింటారు క్వాడ్రపోల్ మూమెంట్స్ గురించి. సో మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అండ్ క్వాడ్రపోల్ మూమెంట్స్ అంటే ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అంటే జస్ట్ లైక్ బోర్ మ్యాగ్నెటాన్ అనేది ఎలా డిఫైన్ చేసామో ఇక్కడ న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ అనేది కూడా మనం డిఫైన్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ దట్ I'll discuss about binding energy, mass defect and binding energy. Then after that I'll discuss about mass defect and binding energy. బైండింగ్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ విత్ న్యూక్లియర్ నెంబర్ ఎలా వేరీ అవుతుందో మనకు అది చాలా ఇంపార్టెంట్. దాని గ్రాఫ్ కూడా మనం అనాలిసిస్ చేద్దాం. దెన్ ఆఫ్టర్ దట్ దీంట్లోనైనా మనం మాట్లాడచ్చు. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ప్యాకింగ్ ఫ్రాక్షన్ మాస్ డిఫెక్ట్ రిలేటెడ్. Then I'll discuss about the nuclear stability అంటే ఏ న్యూక్లియస్ స్టెబిలిటీగా ఉంటాయి అంటే మ్యాజిక్ నెంబర్స్ అనేది వస్తాయి ఇక్కడ. సో మ్యాజిక్ నెంబర్స్ అండ్ న్యూక్లియర్ స్టెబిలిటీ గురించి మాట్లాడదాం. సో జనరల్గా మనకు డిస్కస్ చేసేటివి ఆల్మోస్ట్ ప్రాపర్టీస్ ఇవి. దెన్ విల్ గో టు ద మోడల్స్, న్యూక్లియర్ మోడల్స్ అంటే న్యూక్లియర్ షేప్ కానీ బైండింగ్ ఎనర్జీ కానీ థియరిటికల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగించే థియరీస్ గురించి మాట్లాడదాం మనం. ఓకే, నెక్స్ట్ థియరీస్ ఐ విల్ డిస్కస్. దాన్ని మనం ఇక్కడ న్యూక్లియర్ మోడల్స్ అంటారు. సో న్యూక్లియర్ మోడల్స్ the first I'll discuss here liquid drop model. న్యూక్లియస్ ఎలా ఉంటుంది అంటే లిక్విడ్ డ్రాప్ లా ఉంటుంది. సెకండ్ వన్ ఐ విల్ డిస్కస్ షెల్ మోడల్. లిక్విడ్ డ్రాప్ మోడల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ బైండింగ్ ఎనర్జీ. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. షెల్ మోడల్ గురించి నేను మాట్లాడతాను. దెన్ ఫైనలీ ఐ విల్ టాక్ అబౌట్ కలెక్టివ్ మోడల్. So these are the general properties of a nucleus. So మన లెవెల్ కి అండర్ గ్రాడ్యుయేషన్ కి ఇవి సరిపోతాయి. సో అప్ టు ద లెవెల్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేషన్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ ఎనఫ్. సో whenever there are some questions from the competitive examinations, generally will come from these topics. నెక్స్ట్ మెయిన్ థింగ్ విల్ బి ద న్యూక్లియర్ రేడియోయాక్టివిటీ. ఇక్కడ న్యూక్లియర్ రేడియోయాక్టివిటీలో అందరికి తెలిసిందే. ఫస్ట్ ఐ డిస్కస్ ఇట్ ఇస్ వాట్ ఈస్ రేడియోయాక్టివిటీ. దెన్ ఎవరైనా డిస్కస్ చేసేది వాట్ ఈస్ ద రేడియోయాక్టివిటీ. ఓకే, స్టాటిస్టికల్ లా ఆఫ్ రేడియోయాక్టివిటీ అది డిస్కస్ చేసిన తర్వాత I'll define what is a mean lifetime, half lifetime, mean lifetime, half life of a nuclei, mean life of a nuclei, half life. ఈ ఫ్యాక్టర్స్ మనం డిఫైన్ చేస్తాం. ఇవన్నీ మీకు తెలిసినవే యాక్టివిటీ. సో స్టాటిస్టికల్ లా ఏం చెప్తుందంటే రేడియో యాక్టివిటీని డిఫైన్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద లా ఇట్ గవర్న్స్ అని. ఓకే, దెన్ ఐ విల్ డిస్కస్ వాట్ ఈస్ ఆల్ఫా డికే. సో ఆల్ఫా డికే గురించి మనం చెప్పాలంటే చాలా పెద్ద థియరీ ఉంటుంది ఇది. సో ఈ ఆల్ఫా డికే సో ఇట్ సక్సెస్ఫుల్లీ సాల్వ్డ్. ఎందుకు ఆల్ఫా డికే జరుగుతుంది, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటన్నది సక్సెస్ఫుల్ గా మనకి ఇచ్చారు బేస్డ్ ఆన్ ద క్వాంటమ్ థియరీ. సో నేను ఈ ఆల్ఫా డికే గురించి మాట్లాడతాను. సో ఇన్ దిస్ ఆల్ఫా డికే we need to discuss quantum mechanics here. So quantum mechanics లో సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అంతకన్నా ముందు మనం ఏం నేర్చుకుంటామంటే గైగర్ నట్టల్ లా అని ఒకటి వస్తుంది. ఇక్కడ గైగర్ నట్టల్ లా అని
బేస్డ్ ఆన్ ద రేంజ్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ గురించి ఇది మాట్లాడుతుంది. రేంజ్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ విచ్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఏ న్యూక్లియస్ ఎలా ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని. సి గైగర్ నటల్లా అండ్ క్వాంటమ్ థియరీ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఆల్ఫా డికే. క్వాంటమ్ థియరీ ఎక్స్ప్లెనేషన్. సో ఎందుకు ఆల్ఫా పార్టికల్స్ బయటకు వస్తున్నాయి, వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇట్. సి క్వాంటమ్ థియరీ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ గామా. సో నేమ్ కాబట్టి మీరు ఎలా అయినా ప్రొనౌన్స్ చేయొచ్చు, ఇది GAMOWS, గమోస్ థియరీ అంటారు. సో కొద్ది లిటిల్ బిట్ టఫ్ టాపిక్, మీకు క్వాంటమ్ మెకానిక్స్ గురించి కొద్ది ఐడియా ఉంటే మాత్రమే వస్తుంది ఇది, లేకపోతే రాదు. సో మ్యాక్సిమం నేను సింప్లిఫై చేసి చెప్తాను, ఎంత పాసిబుల్ సింప్లిఫికేషన్ అయితే అంత పాసిబుల్గా చెప్తాను. సో ఆల్ఫా డికే మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. ఆల్ఫా డికే అంటే హీలియం పార్టికల్ ఒక న్యూక్లియస్ నుంచి బయటికి రావడమే ఆల్ఫా డికే. సో అది అంతా దాన్ని ఏమంటారంటే సింపుల్గా ఎందుకు వస్తుంది అన్న క్వశ్చన్ అక్కడ మనం ఏం, వాట్ ఇస్ ద రీజన్, అసలు ఎలా వస్తుంది అది మనం ఇక్కడ మాట్లాడతాం. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బీటా డికే. బీటా ప్లస్ డికే, బీటా మైనస్ డికే గురించి మాట్లాడతాం. ఇది ఎలక్ట్రాన్ పాజిట్రాన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. This theory completely successfully explained by Dirac theory. So he proposed one new particle. So neutrino and anti-neutrino, massless, chargeless particles, but they contribute for the spin. అని అక్కడ మనము డిస్కస్ చేస్తాం. అది సో దాని గురించి మాట్లాడతాం, బీటా డికే గురించి. సో మ్యాక్సిమం వాట్ ఎవర్ పాసిబిలిటీ వి విల్ డిస్కస్. అండ్ దాని స్పెక్ట్రమ్ గురించి మాట్లాడతాం. బీటా డికే స్పెక్ట్రమ్, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అండ్ డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అదంతా మాట్లాడాల్సి వస్తుంది. సో మరి ఈ బీటా డికేలో అసలు ఎందుకు వచ్చింది ఆ బీటా డికే, సో వాట్ ఆర్ ద థియరీస్ బిహైండ్ ఇట్, ఆ థియరీస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఫెర్మి థియరీ ఒకటి వస్తుంది, గామా థియరీ ఒకటి వస్తుంది, ఫైనల్గా డిరాక్ థియరీ, అట్లా అవి ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ లాస్ట్లో ఐ విల్ డిస్కస్ బీటా డికేలో continuous spectrum, discrete spectrum, different theories to explain. ఓకే, ఆ థియరీస్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం బీటా డికేలో. సో బీటా డికేలో వస్తున్నటువంటి ఒక పార్టికల్స్ ని ఎలా మెజర్ చేస్తాం, దాన్ని బీటా రే స్పెక్ట్రోమీటర్ అంటారు. ఆ బీటా రే స్పెక్ట్రోమీటర్ లో వచ్చినటువంటి ఆ బీటా పార్టికల్ యొక్క ఎనర్జీస్ మనం ఎలా, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బీటా పార్టికల్ ఎలా మెజర్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వర్సెస్ ఎనర్జీ గ్రాఫ్ గీస్తాం. దెన్ విల్ సీ ద కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ థియరీ, continuous and discrete spectrum of beta ray, different theories to explain. Then explain చేయడానికి వచ్చినటువంటి డిఫరెంట్ థియరీస్ గురించి మాట్లాడతాం. ఓకేనా. సో ఫెర్మి థియరీ, గామా థియరీ, అలా ఆ థియరీస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేది దీన్ని అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్లీ విల్ డిస్కస్ అబౌట్ గామా డికే. ఇదంతా మనకు తెలిసిందే. గామా డికే వెన్ ఎవర్ ద న్యూక్లియస్ ఈస్ అన్స్టేబుల్, అంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంటే గ్రౌండ్ స్టేట్ కి వచ్చేటప్పుడు ఇట్ రిలీజెస్ ఏ గామా ఫోటాన్, గామా రే. న్యూక్లియస్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ ఎనర్జీస్ గామా ఎనర్జీస్ అంటే గామా రేస్ అని మాట్లాడతాం. ఓకే ఫైన్. ఇంకా మీరు లోయర్ స్టాండర్డ్స్ లో అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు నేర్చుకుంటారు ఏంటంటే ఫ్యూజన్ రియాక్షన్స్ అండ్ ఫిషన్ రియాక్షన్స్, అవి కూడా చదవచ్చు ఇక్కడ. ఫ్యూజన్ రియాక్షన్స్ అండ్ ఫిషన్ రియాక్షన్స్ వీ కెన్ స్టడీ హియర్ ఇన్ ద జనరల్ ప్రాపర్టీ ఆఫ్ ద న్యూక్లియస్ లో. కానీ అవి మళ్ళీ రిపీట్ ఎందుకు అవసరం లేదు మీకు అన్న ఉద్దేశంతో నేను రాయలేదు. ఇఫ్ యూ వాంట్ వీ విల్ డిస్కస్, నాట్ ఎన్ ఇష్యూ. సో ఐ విల్ డిస్కస్ హియర్ దట్ లెట్ us say 13th point will be nuclear reactions. So nuclear fission, big atom, big nuclei will break up into small. And 14.1 nuclear fusion. So light nuclei will combine to form the moderate nuclei to attain the stability. So ఇవి ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేసేవి. సో మోర్ ఆర్ లెస్ మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా లేదా మీ బోర్డ్ ఎగ్జామ్స్ తీసుకున్నా మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది. కానీ ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఫస్ట్
దీనికి సంబంధించినటువంటి అండర్లైన్ థియరీ కూడా మనకు తెలిసి ఉండాలి. వన్స్ వీ నో ద థియరీ దెన్ ఇట్ ఈస్ ఈజీ టు, దట్ మీన్స్ థియరీ అంటే మీనింగ్ ఏంటంటే కాన్సెప్ట్. దాని కాన్సెప్ట్ మనకు తెలిస్తే ఆ కాన్సెప్ట్ ద్వారా అప్లికేషన్స్ ఇమ్మీడియట్గా రావు. అప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తాయి. సో జస్ట్ లైక్ ఒక కొటేషన్ ఉంటుంది ఫిజిక్స్లో, ఏంటంటే స్విమ్మింగ్ నేర్చుకోవడం అన్నది నది ఒడ్డున నిల్చొని ఆ స్విమ్మింగ్ పూల్ ఒడ్డున కూర్చొని స్విమ్ చేస్తున్నవన్నీ చూస్తూ ఉంటే స్విమ్మింగ్ రాదు కదా. యూ కెనాట్ లర్న్ స్విమ్మింగ్ సింప్లీ సీయింగ్. వాట్ యూ నీడ్ టు డూ, వాటర్ లెక్ దింపాలి, సో బెండ్స్ బెలూన్స్ కట్టుకొని మనం అక్కడ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే స్విమ్మింగ్ వస్తుంది. సిమిలర్గానే ఫిజిక్స్ జస్ట్ చూడడం వల్లనూ రాదు మనకి, ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ యూ విల్ నెవర్ బికమ్ మాస్టర్ ఇన్ ఫిజిక్స్. సో మంచి కమాండ్ రావాలంటే ఆ కాన్సెప్ట్స్కి రిలేటెడ్గా అప్లికేషన్స్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ చేయాలి, ప్రతిసారి కాన్సెప్ట్ని రిలేట్ చేసుకుంటూ చేయాలి. దెన్ యూ విల్ గెట్ కమాండ్ ఆన్ ద సబ్జెక్ట్. ఓకే, సో దిస్ will be we are discussing in this nuclear physics chapter. Okay, fine. So we'll start the general properties. We will start first classification of nuclei. దానికన్నా ముందు మనం అసలు న్యూక్లియస్ అంటే ఏంటి, అసలు న్యూక్లియస్ ఉందన్న విషయం మనకు ఎలా తెలిసింది అంతేనా. సో ద ఫేమస్ ఎక్స్పెరిమెంట్ మీకు అందరికీ తెలిసిందే, రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ లో ఏం చేస్తారంటే, సో దేర్ విల్ బి గోల్డ్ న్యూక్లియస్, అంటే గోల్డ్ ఆటమ్. సో ఆల్ఫా పార్టికల్స్ దాని దగ్గర పంపిస్తే వాట్ హీ నోటీస్, సమ్ ఆల్ఫా పార్టికల్ ఇలా వచ్చి ఇలా రిటర్న్ అవ్వడం, సమ్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ ఇలా వెళ్ళిపోవడం ఆయన అబ్జర్వ్ చేసేది. అంటే ఆల్ఫా పార్టికల్ అంటేనే హీలియం న్యూక్లియస్. ఆల్ఫా పార్టికల్ మీన్స్ హీలియం. ఇది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. మరి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఇలా వెళ్తున్నప్పుడు బ్యాక్ రిఫ్లెక్ట్ అయింది అంటే, బ్యాక్ స్కాటర్ అయింది అంటే కంపల్సరీగా ఇక్కడెక్కడో పాజిటివ్ అనేది ఉండాలి, పాజిటివ్ చార్జ్ అనేది ఉండాలి. సో హీ కన్క్లూడెడ్ దట్ ఇన్సైడ్ ద ఆటమ్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ పాజిటివ్ చార్జ్. ఒక సర్టెన్ రీజన్ లో పాజిటివ్ చార్జ్ ఉందని ఆయన కనుక్కున్నాడు. ఇలా మనకు ఆటమిక్ స్ట్రక్చర్ లో ఆటం లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయి, న్యూక్లియస్ లోపల పాజిటివ్ చార్జ్ ప్రోటాన్స్ ఉంటాయి, ఏ చార్జ్ లేనటువంటి న్యూట్రాన్స్ ఉంటాయని మనకు తెలిసింది. సో ద కన్క్లూజన్ వీ కెన్ మేక్ ఫ్రమ్ దిస్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ విల్ బి, న్యూక్లియస్ లోపల సో పాజిటివ్ చార్జ్ ప్రోటాన్స్, న్యూట్రల్ న్యూట్రాన్స్ అనే పార్టికల్స్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్ ద కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ న్యూక్లియస్ అని తెలిసింది. Then further experiments ద్వారా what they found will be what is the mass of neutron and what is the mass of proton అవి కనుక్కున్నారు. So mass of proton is approximately is equal to mass of the neutron. కొద్దిగా న్యూట్రాన్ heavier, that will take up it as simply 1.67 into 10 power minus 27 kilograms అని తీసుకుంటే మనకు సరిపోతుంది క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం. ఓకేనా, ఫైన్. సో మరి ఈ న్యూక్లియస్ ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం, హౌ టు ఇండికేట్ ద న్యూక్లియస్ అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. మరి ఏదైనా ఒక న్యూక్లియస్ ని మనం సింబాలికల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాం, వాట్ ఇస్ ద సింబాలికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ న్యూక్లియస్. ద సింబాలికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద న్యూక్లియస్ యాజ్ ఫాలోస్. సో సింబాలికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ న్యూక్లియస్. మరి న్యూక్లియస్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే, సో ఎక్స్ అనేది ఇలా పెట్టి, ఏంటంటే కెమికల్ సింబల్ ఇది. ఎక్స్ అనేది ఏంటంటే కెమికల్. సపోజ్ హైడ్రోజన్ అన్నాం అనుకోండి, వాట్ ఇస్ ద సింబల్ ఫర్ హైడ్రోజన్, హెచ్. సో నియాన్ అన్నాం అనుకోండి, సింబల్ ఏంటి, నియాన్. యురేనియం అన్నాం అనుకోండి, యురేనియంకి యు. థోరియంకి ఏమొస్తుంది, టీహెచ్. సో సిమిలర్లీ సో బెరీలియం అన్నాం అనుకోండి, బిఈ. ఇవి కెమికల్ సింబల్స్. సో X will represent the chemical symbol. సో ఓకే, ఫైన్. మరి
దానికి సూపర్ స్క్రిప్ట్ కూడా పెడతాం. ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ ఏం పెడతామంటే ఏ అనే సింబల్ పెడతా నేను. సారీ, జస్ట్ వెయిట్. సో హియర్ ఏ ఈస్ నోన్ యాజ్ ద మాస్ నెంబర్ అంటే చెప్తాను ఇక్కడ. ఇంకా దీనికి సబ్స్క్రిప్ట్ ఒకటి జెడ్ అని ఇక్కడ కింద పెడదాం, జెడ్. సో ఏ ఈస్ హియర్ నోన్ యాజ్ ద మాస్ నెంబర్. మాస్ నెంబర్. Z is obviously atomic number. Atomic number. So for example నేను కార్బన్ రాస్తా. కార్బన్ కెమికల్ ఫార్ములా ఏంటి? C. What is the atomic number of carbon? 6. What is the mass number అంటే total number of protons and neutrons. Total number of protons and neutrons కార్బన్ లో ఉంటే 6 protons ఉంటాయి, 6 neutrons ఉంటాయి. సో కార్బన్ ఆటం కనుక మనం తీసుకుంటే కార్బన్ లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయంటే 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఆటం కనుక తీసుకుంటే మనం ఇఫ్ యు టేక్ ఇట్ యాజ్ ఎన్ ఆటం, ఎన్ని ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి ఆటం? 6 ఎలక్ట్రాన్స్ విల్ బి రివాల్వింగ్. సో ఇక్కడ మనం సింబల్ రిప్రజెంట్ చేసేటప్పుడు లోయర్ లో సబ్స్క్రిప్ట్ లో రాసేదాన్ని మనం ఏమంటామంటే అటామిక్ నెంబర్ అని అంటాం. దట్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటమ్ ఆర్ న్యూక్లియస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దట్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. సో పైన రాసేది ఏంటంటే ఇట్ విల్ బి ద సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఎన్ని ప్రోటాన్స్ ఎన్ని న్యూట్రాన్ అనే దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్ గా రాస్తా. ఇట్ విల్ బి ఎక్స్ అనే సింబల్ పెట్టి మనం రాసినప్పుడు when I put a symbol x, if I write it, సో x అనే సింబల్ పెట్టి ఇక్కడ మనం z అని రాస్తున్నాం, ఇక్కడ a అని రాస్తున్నాం కాబట్టి a అన్నది ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో z విల్ బి ద ప్రోటాన్ నెంబర్, దాన్ని ఎలక్ట్రాన్ నెంబర్ అని అంటాం, అటామిక్ నెంబర్. n విల్ బి ద న్యూట్రాన్ నెంబర్. మనకు అందరికి తెలుసు న్యూట్రాన్ అంటే న్యూట్రల్ పార్టికల్, దానికి ఏం ఛార్జ్ ఉండదు. ఇట్ హ్యాస్ ఓన్లీ మాస్, లిటిల్ బిట్ హెవియర్ దాన్ దట్ ఆఫ్ ద ప్రోటాన్. ప్రోటాన్ విల్ బి ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, దానికి మాస్ ఉంటుంది, ఛార్జ్ కూడా ఉంటుంది. ఓకే ఫైన్. ఇది న్యూక్లియర్ కన్స్టిట్యూయెంట్స్. సో ఫైనల్ గా న్యూక్లియస్ లోపల ఏముంటాయి, వాట్ ఆర్ ద కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఏ న్యూక్లియస్ అంటే ఇట్ కంటైన్స్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఓకే ఫైన్. సో ఐల్ సీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద న్యూక్లియస్. సో న్యూక్లియస్ ని ఇంకా ఫర్దర్ గా మనం డివైడ్ చేయొచ్చు. సో క్లాసిఫికేషన్ చూద్దాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ద న్యూక్లియై ని ఫర్దర్ గా ఎలా డివైడ్ చేస్తారంటే దేర్ విల్ బి దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఐసోటోప్స్, second one isobars, next one isobars tarvata it will be defined isotones, it is another way isomers గా డిఫైన్ చేస్తాం. ఇంకొక వే కూడా ఉంది, అనదర్ వన్ విల్ బి ఐసోమర్స్ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకు ఐసోమర్స్, అనదర్ వన్ విల్ బి ఐసోమర్స్ తర్వాత అనదర్ వన్ మిర్రర్ న్యూక్లియై. ఇవేంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం క్లియర్ గా. సో మిర్రర్ న్యూక్లియై అంటే ఏంటో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది, అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ ఐసోటోప్స్ గురించి మాట్లాడతాను నేను. సో ఏం లేదయ్యా, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే Z అటామిక్ నెంబర్, A మాస్ నెంబర్, N న్యూట్రాన్ నెంబర్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఐసోటోప్స్ అంటే ఏంటో చెప్తాను నేను. వాట్ ఈజ్ ఐసోటోప్? సో ఐసోటోప్స్ లో ఏముంటదంటే దే హ్యావ్ ద సేమ్ అటామిక్ నెంబర్, Z సేమ్, అటామిక్ నెంబర్ సేమ్ ఉండాలి, Z సేమ్. మరి ఏది డిఫరెంట్ ఉంటుంది? A డిఫరెంట్, నాట్ సేమ్.
జెడ్ సేమ్ ఉండాలి అంటే అటామిక్ నెంబర్ సేమ్ ఉండాలి, అంటే ఎలిమెంట్ అదే ఉండాలి. ప్రోటాన్ నెంబర్ సేమ్. ఏ సేమ్ ఉండకూడదు అంటే దాంట్లో న్యూట్రాన్స్ అన్నటివి డిఫరెంట్గా ఉండాలి, అంతేనా? సో మనం కనుక ఎగ్జాంపుల్ చూస్తే సిలికాన్ అనేది తీసుకుందాం. There are many. I am giving the silicon example. So for silicon, atomic number is 14, but it can be available in the forms of silicon 28 ఉండొచ్చు, silicon 29 possibility is there, even అదే silicon 30. చూసారా మాస్ నెంబర్ మారిపోతుందా ఇక్కడ? సో silicon it will be available in the form of 1428. It will be available in the form of 2914, 1429. It will be available in the form of 1430. Okay, దీన్ని ఐసోటోప్స్ అని అంటారు. ఐసోటోప్ అంటే జెడ్ సేమ్, ఏ అన్నది డిఫరెంట్ గా ఉండాలి. దెన్ వాట్ అబౌట్ ఐసో బార్స్? దానికి ఆపోజిట్. సో ఐసో బార్స్ లో ఏది సేమ్ ఉంటుంది? జెడ్ విల్ నాట్ బి సేమ్. జెడ్ సేమ్ కాదు కాబట్టి సేమ్ ఆటం కాదు, డిఫరెంట్ ఆటం, బట్ ఏ విల్ బి సేమ్. మెనీ ఎగ్జాంపుల్ ఆర్ పాసిబుల్ ఇన్ లోయర్ స్టాండర్డ్స్ మీరు నేర్చుకుంటారు. ఆక్సిజన్ తీసుకున్నాం, అటామిక్ నెంబర్ 8, మాస్ నెంబర్ 16. నైట్రోజన్ తీసుకున్నాం, నైట్రోజన్ ఇట్ కెన్ బి అవైలబుల్ 716 ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ మీరు బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, రెండింటికి ఏది సేమ్? మాస్ నెంబర్ సేమ్. ఎంత మాస్ నెంబర్ విల్ బి 16, బట్ జెడ్ అనేది సేమ్ కాదు. అర్థమైందా? దిస్ ఇస్. నెక్స్ట్ కమ్ టు ద ఐసోటోన్స్. మరి ఐసోటోన్స్ లో ఏది సేమ్ ఉంటుంది? ఎన్ సేమ్. న్యూట్రాన్ నెంబర్ అన్నది సేమ్. సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ విల్ బి అవైలబుల్. సో జెడ్ అన్నది డిఫరెంట్, ఏ అన్నది డిఫరెంట్, న్యూట్రాన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. న్యూట్రాన్స్ కనుక సేమ్ ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే ఐసోటోన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము కార్బన్ తీసుకున్నాం, 614 తీసుకోండి. నెక్స్ట్ నైట్రోజన్ 715 తీసుకోండి. ఆ తర్వాత ఆక్సిజన్ 816 తీసుకోండి. వీటన్నిటిలోనే చెక్ చేయండి న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ అంటే ఏంటి? ఎన్ కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఏ 14, జెడ్ 6. 14 మైనస్ 6 అంటే 8. 15 మైనస్ 7 కూడా 8. 16 మైనస్ 8 కూడా 8. సో వీటన్నిటిలోనే ఏం సేమ్ ఉంది? న్యూట్రాన్ సేమ్ ఉంది. కాబట్టి వీటిని ఏమంటారంటే ఐసోటోన్స్ అని అంటారు. ఇక్కడ దాకా మీకు దాదాపు తెలిసినవే వచ్చుంటాయి. ఇది కొత్తది, కొద్దిగా మీకు తెలియంది ఇది కొత్తది. ఏంటో చూద్దాం, ఇది తెలియంది కొత్తది ఏంటని. ఏం చెప్తాం అక్కడ? ఐసోమర్స్. ఐసోమర్స్ అంటే ఏంటి? జస్ట్ లైక్ ఇది కెమిస్ట్రీ వర్డ్ లాగా మీకు ఐసోమర్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఐసోమర్స్ అంటే జాగ్రత్త వినండి. వాట్ ఈజ్ అన్ ఐసోమర్స్? ఇక్కడ రాస్తాను. ఐసోమర్స్ అంటే ఏం లేదయ్యా, జెడ్ సేమ్, ఏ సేమ్. ఇక్కడ జెడ్ అనేది సేమ్, ఏ కూడా సేమే. మరి ఏం డిఫరెంట్ ఉంటుంది? వాట్ విల్ బి ద డిఫరెంట్? దేర్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్ విల్ బి డిఫరెంట్. They differ from the internal structure and the nuclear states. Just like atomic states laga nucleus lopal kuda states ఉంటాయి. Their nucleus states will be different, their internal structure will be different, and the mean lifetime కావచ్చు, half life కావచ్చు, they will be different. అంటే ఐసోమర్స్ కి ఏం డిఫరెంట్ ఉంటాయి అంటే, డిఫరెంట్ అనేది మనం చెప్పాలి అంటే ఒకటి ఇంటర్నల్ స్ట్రక్చర్. Internal structure may be different. Next, energy states. ఏంటి? ఎలక్ట్రానిక్ స్టేట్స్ కాదు, న్యూక్లియస్ స్టేట్స్. న్యూక్లియస్ లోపల ఎనర్జీ స్టేట్స్ డిఫర్ అవ్వచ్చు, ఇంటర్నల్ స్ట్రక్చర్ డిఫర్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటి? హాఫ్ లైఫ్ ఆఫ్ దట్ ఎలిమెంట్ విల్ బి చేంజ్డ్. మీన్ లైఫ్, హాఫ్ లైఫ్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్ గా మెయిన్ లైఫ్ కూడా చేంజ్ చేస్తుంది. దీస్ పారామీటర్స్ విల్ బి డిఫరెంట్. బట్ జెడ్ సేమ్, ఏ సేమ్, అటువంటి వాటిని మనం ఏమంటామంటే ఐసోమర్స్. సో బయటికి ఏమో జెడ్ సేమ్, ఏ సేమ్ లా కనిపిస్తాయి, కానీ లోపల కనుక చూస్తే అంత డిఫరెంట్ ఉంటుంది. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ద ఐసోమర్స్.
Then what is the meaning of a mirror nuclei? సో మిర్రర్ న్యూక్లియై అంటే ఏంటి? సో మిర్రర్ న్యూక్లియై అని ఎప్పుడు అంటాం? సో మిర్రర్ న్యూక్లియై అంటే చెప్తాను ఎగ్జాంపుల్. దీనికి ఏముంటదంటే మనకి సేమ్ నెంబర్ ఆఫ్ మాస్ నెంబర్ ఉంటుంది. అంటే ఏ విల్ బి సేమ్. సో ఏ విల్ బి సేమ్. మరి ఏం మారుతుంది? సో n plus z number of protons and number of neutrons will be same, but different in n and z. n plus z సేమ్ అవుతుంది కానీ n డిఫరెంట్ గా ఉంటుంది, z అనేది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. n will be different and z will be different, but n plus z కనుక యాడ్ చేస్తే మనకు సేమ్ వస్తాయి. అటువంటి వాటిని మనం ఏమంటామంటే ఒకదానికొకటి మిర్రర్ న్యూక్లియై అని అంటాం. సో ఇంకా చెప్పాలంటే మిర్రర్ అన్నాం కాబట్టి సమ్ వాట్ ఇంటర్చేంజర్ అన్నట్టు. సో దానికి మనం ఏం చెప్పచ్చు అంటే n plus z సేమ్, n అండ్ z విల్ బి ఇంటర్చేంజ్డ్. సో n z అనేటువంటి ఎలా ఉంటాయంటే ఇంటర్చేంజ్డ్. అప్పుడే కదా మనకు సేమ్ అది n plus z సేమ్ వచ్చేది, ఇంటర్చేంజ్ అయితేనే. కానీ అది ఎలాగో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. అంటే మనకి ఏమవ్వాలి, n plus z విల్ బి ఇంటర్చేంజ్. అంటే n plus z సేమ్ అవ్వాలి అంటే n అండ్ z విల్ బి ఇంటర్చేంజ్ అవ్వాలి ఒకదానికొకటి. అది ఎలాగో చూద్దాం. ఓకే ఫైన్. ఎగ్జాంపుల్సే, ఇంకేం లేదు. మీరు గూగుల్లో కొట్టినా కూడా ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో ద ఎగ్జాంపుల్స్ ఐ విల్ టేక్. బెరీలియం తీసుకుందాం, లిథియం తీసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్స్ గా బెరీలియం తీసుకుందాం. బెరీలియం అటామిక్ నెంబర్ అందరికి తెలిసిందే 4. మరి అటామిక్ మాస్ నెంబర్ ఎంత అంటే 7. ఇంకోటి నేను తీసుకుంటే లిథియం 3. ఇట్ ఆల్సో అవైలబుల్ ఇన్ 7. ఇక్కడ మీరే చూడండి, ఏ టోటల్ మాస్ నెంబర్ సేమ్. సో ఇక్కడ జెడ్ ఎంత 4, మరి ఇక్కడ జెడ్ ఎంత 3. ఇక్కడ n 7 minus 4 that is 3 n న్యూట్రాన్స్. ఓకే సో ఇక్కడ n న్యూట్రాన్స్ 7 minus 3 4. ఇక్కడ చూడండి ఇంటర్చేంజ్ అనే, దీని జెడ్ వచ్చేసి దీని n కి, మరి దీని జెడ్ వచ్చేసి దీని n కి ఇంటర్చేంజ్ అనే కదా. జెడ్ అండ్ n వాల్యూస్ వేర్ ఇంటర్చేంజ్. సో దట్ ఏ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే జెడ్ ప్లస్ n ఎంత వస్తుంది? ఇట్ విల్ బి 7. అంతేనా? ఫర్ బోత్ బెరీలియం యాజ్ వెల్ యాజ్ లిథియం. సో ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే మిర్రర్ న్యూక్లియై అని అంటాం. సో క్లాసిఫికేషన్ లో మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం క్లాసిఫికేషన్ ఇక్కడ ఏమేమి డిఫైన్ చేసినాము అన్నది మీరు క్లియర్గా చూసుకుంటే విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ చెప్పాను మీకు. సో వాట్ ఈస్ న్యూక్లియస్ అంటే ఏంటి, న్యూక్లియస్ లోపల ఏమేమి ఉంటాయి, రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ద్వారా మనకు తెలిసింది. ఐసోటోప్స్ అంటే జెడ్ సేమ్ ఏ నాట్ సేమ్. ఐసో బార్స్ అంటే జెడ్ ఈస్ నాట్ సేమ్ బట్ ఏ సేమ్. ఐసోటోన్స్ అంటే న్యూట్రాన్ నెంబర్ సేమ్, మిగతా అవన్నీ చేంజ్ అవుతాయి. ఐసోమర్స్ అంటే ఏంటంటే ఏ అండ్ జెడ్ రెండు సేమ్ ఉంటాయి కానీ లోపల మనకు ఎనర్జీ స్టేట్స్ కావచ్చు, ఇంటర్నల్ స్ట్రక్చర్ కావచ్చు, దేర్ హాఫ్ లైఫ్, ద రేడియో యాక్టివిటీ విల్ బి డిఫరెంట్. మిర్రర్ న్యూక్లియై అంటే ఏ మాత్రం సేమ్ ఉంటుంది కానీ న్యూట్రాన్ నెంబర్ జెడ్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది, బట్ దే విల్ బి ఇంటర్చేంజ్డ్. ఓకేనా? ఏ సేమ్ అంటే n plus z విల్ బి సేమ్, దట్ ఈస్ ఇంటర్చేంజ్డ్. n అండ్ z వాల్యూస్ విల్ బి ఇంటర్చేంజ్డ్. అటువంటి వాటిని మనము మిర్రర్ న్యూక్లియై అని అంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? న్యూక్లియర్ సైజ్ గురించి మాట్లాడదాం. విల్ టాక్ అబౌట్ ద న్యూక్లియర్ సైజ్. ఓకే, మనము నెక్స్ట్ న్యూక్లియర్ సైజ్ గురించి మాట్లాడదాం. సో న్యూక్లియర్ సైజ్ అంటే న్యూక్లియర్ సైజ్ అంటే న్యూక్లియర్ రేడియస్ అని, దాని సైజు లేదా న్యూక్లియర్ రేడియస్ గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ అన్న మాట గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. రేడియస్ ఎంత ఉంటుంది అన్న దాని గురించి. ఓకే, చూద్దాం. అంటే ఇప్పుడు మనం న్యూక్లియస్ తీసుకున్నాం అనుకో, అందరికి తెలిసిందే ఇది న్యూక్లియస్. మరి దీని సైజ్ అంటే ఇది స్పెరికల్ షేపా అనుకుందాం, ప్రస్తుతానికి స్పెరికల్ షేప్ అని అనుకుందాం. ఇది రేడియస్ ఆఫ్ ద స్పియర్. అది ఇంకా ఫర్దర్గా మన షేప్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది సర్కిల్ స్పియరే అనుకుందాం రేడియస్.
మరి ఈ రేడియస్ ఆర్ అన్నది ఎలా డిటర్మైన్ చేస్తాం? ఆబ్వియస్గా ఎక్స్పెరిమెంట్సే, త్రూ ఎక్స్పెరిమెంట్స్ ఓన్లీ వీ నీడ్ టు డిటర్మైన్. సో ఫెర్మి అనే సైంటిస్ట్ ఒక ఎంపీరికల్ ఫార్ములా ఇచ్చింది. సో ఎంపీరికల్ ఫార్ములా అంటాం, అంతేనా? ఎంపీరికల్ ఫార్ములా అంటే ప్రూఫ్స్ లేకుండా ఎంపీరికల్ ఫార్ములా. అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏ మాస్ నెంబర్, టోటల్ మాస్ నెంబర్ దీని మీద డిపెండ్ అయి ఉంటుందంట. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద మాస్ నెంబర్, దీని మీద డిపెండ్ అయి ఉంటుందంట. మరి ఏంటి ఆ ఫార్ములా? వాట్ ఇస్ దట్ ఎంపీరికల్ ఫార్ములా గివెన్ బై ఫెర్మి అంటే ఎంపీరికల్ ఫార్ములా ఈస్ లైక్ దిస్. సో radius r is equal to some r naught multiplied by a power 1 by 3 cubed root a power 1 by 3. What is r naught will be here? Definitely గా ఇక్కడ r naught అన్నది కాన్స్టెంట్, దాన్నే మనం ఫెర్మి కాన్స్టెంట్ అని అంటాం. ఫెర్మి కాన్స్టెంట్. సో దట్ ఈస్ ఎ కాన్స్టెంట్. r naught is equal to 1.3 into 10 power minus 15 meters. దాన్ని మనం ఇక్కడ లెక్కలో రిప్రజెంట్ చేయొచ్చు. 1.3 femtometers. 10 power minus 15 ఏమంటామంటే femtometer అని అంటాం. జనరల్గా ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఫెర్మి అని మనం చెప్తాం. ఓకేనా? సో దానికి కావాలనుకుంటే మనం మీరు ఎగ్జాంపుల్ ఏదైనా మీకు ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకోండి. క్యూబ్ రూట్ తెలిస్తే దానికి తెలిసినట్టే. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్బన్ తీసుకున్నాను. సో కార్బన్ మనకు తెలుసు అందరికి C612. మరి దీని రేడియస్ ఎంత ఉంటుందా అంటే r is equal to r0 into, సో టోటల్ మాస్ నెంబర్ 12 whole power 1 by 3. సో r0 వాల్యూ ఏమో 1.3 into cube root of 12. వాట్ ఇస్ ద cube root of 12? అప్రాక్సిమేట్లీ మన క్యూబ్ రూట్ ఆఫ్ 12 కావాలి. మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 12 తెలిస్తే తెలిసినట్టు. లెట్స్ క్యాలిక్యులేటర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 12 ని అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 9, 4 క్యూబ్ ఎంత వస్తుంది? 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. అంటే 2 కి 3 కి మధ్యలో రావాలి. చూద్దాం. 12 క్యూబ్ 3.46. సో దాని వాల్యూ ఎంత అంటే 3.46. ఇప్పుడు క్యాలిక్యులేటర్ చేయడమే. 3.46 అప్రాక్సిమేట్లీ. దట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 1.3. సో 1.3 చేయండి ఇంటూ 1.3. ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 4.5. It is coming as 4.5 10 power minus 15. దాన్నే మనం ఏమంటాం? ఫెమ్టోమీటర్ అని అంటాం. ఓకేనా? 12 క్యూబ్ కరెక్ట్ అయినా ఏమైనా తప్పు చేసినాము ఒకసారి చూడండి. 12 కి క్యూబ్ రూట్ 2.28. So I did wrong here. Square root I took. It's wrong. It will be of 2.28. So into 2.28 rather. So 2.28 or 29. That is equal to approximately 3 వస్తుంది. This will be equal to 3 femtometer. 10 power minus 15 femtometer అని తీసుకున్నాం కదా. అలా అంటే ఫైనల్గా ఇక్కడ ఏం చెప్తుందయా అంటే అకార్డింగ్ టు ఫెర్మి ఎంపీరికల్ ఫార్ములా రేడియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a power 1 by 3. అంటే రేడియస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టోటల్ మాస్ నెంబర్ మీద. టోటల్ మాస్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. మోర్ విల్ బి ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, డెఫినెట్లీ మోర్ విల్ బి ద సైజ్. అలా దాన్ని ఎంపీరికల్ ఫార్ములా అని మనం అంటాం. ఓకే ఫైన్. సో వాల్యూమ్ ఎంత అవుతుంది? వాట్ ఇస్ ద వాల్యూమ్? వాల్యూమ్ కూడా కనుక్కోవచ్చా మనం? డెఫినెట్గా వాల్యూమ్ కనుక్కోవచ్చు. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఏ వాల్యూమ్? వాల్యూమ్ అంటే ఇంకా మనం ఏదని
దాని సో వాల్యూమ్ అనుకున్నప్పుడు న్యూక్లియస్ షేప్ ఏమనుకోవాలి, న్యూక్లియస్ షేప్ని స్పియర్ అని అనుకున్నాం. స్పియర్ అనుకుంటే వాల్యూమ్ ఫార్ములా ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు 4/3πr3. సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు V ఈజ్ ఈక్వల్ నాకు ఏమొస్తుంది, 4/3π r ప్లేస్లో r0 ఇంటూ a⁻1/3 హోల్ క్యూబ్ ధృడికి దానికి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, 4/3πr0³ ఇంటూ a. సో ఇప్పుడు నేనేం చెప్పచ్చు, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ అని చెప్పచ్చు. నో డౌట్ మనం మామూలుగా కూడా కామన్ సెన్స్ తోటి కూడా చెప్పిన మోర్ ఈజ్ ద ఏ, మోర్ విల్ బి ద వాల్యూమ్, అంతేనా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద న్యూక్లియర్ రేడియస్ ఆర్ న్యూక్లియర్ సైజ్ గురించి. ఓకే ఫైన్. నెక్స్ట్ విల్ గో టు ద న్యూక్లియర్ మాస్. ఓకే ఫైన్, we'll discuss nuclear mass. So nuclear mass, మనం న్యూక్లియర్ మాస్ గురించి మాట్లాడదాం. ఓకే ఫైన్. సో మాస్ అనగానే మనకు ఆబ్వియస్గా కన్స్ట్రెయింట్స్ గుర్తు రావాలి. దాని లోపల ఉన్న కన్స్ట్రెయింట్స్ ఏంటి అన్న దాని మీద బేస్ చేసే వస్తుంది. మనకందరికీ తెలుసు న్యూక్లియస్ లోపల ఏముంటాయి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, అంతే కదా. న్యూక్లియస్ లోపల ఏముంటాయంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, న్యూట్రాన్స్ ఇవి. ఇప్పుడు వాట్ ఇస్ ద మాస్ అంటే మనం థియరిటికల్ మాస్ అని అందాం. థియరిటికల్ మాస్ అన్న అజ్యూమ్డ్ మాస్ ఇంత ఉండాలి. థియరిటికల్ మాస్ అన్న అజ్యూమ్డ్ మాస్, assumed mass. I am calculating it with the theoretical mass. మాస్ అంటే ఎన్ని ప్రోటాన్స్ ఉంటే ఇంటూ దాని మాస్ ప్లస్ ఎన్ని న్యూట్రాన్స్ ఉంటే ఇంటూ దాని మాస్. సపోజ్ n నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయి, మాస్ ఆఫ్ ఈచ్ న్యూట్రాన్, ప్లస్ z నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్, అంతేనా. మాస్ ఆఫ్ మనం సర్వసాధారణంగా ఏం తీసుకుంటాం, అప్రాక్సిమేట్లీ మాస్ ఆఫ్ న్యూట్రాన్ is approximately of mass of proton, that will be is equal to simply m 1.67 into 10⁻⁻27 kilograms అని తీసుకుంటాం. సో ఇప్పుడు మాస్ థియరిటికల్లీ ఇట్ డెఫినెట్లీ n plus z into a into m. మరి n plus z అంటే a కదా, a into m, ఇది మాస్, ఖచ్చితంగా థియరిటికల్ మాస్ ఇది. మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ మాస్ అంటే ఇంత ఉంటుందా, యాక్చువల్గా ఇంత ఉండదు. రియల్ మాస్ అంటే ఏం కాదు. రియల్ మాస్ అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, రియల్ మాస్ అంటే ఆ న్యూక్లియస్ని తీసుకొని వెయింగ్ మిషన్లో పెట్టి మెజర్ చేయాలి. అప్పుడు దాని రియల్ మాస్ వస్తుంది లేదా యాక్చువల్ మాస్ వస్తుంది. రియల్ మాస్ అన్న యాక్చువల్ మాస్ అన్న మనం వెయింగ్ మిషన్లో పెట్టి మెజర్ చేస్తాం కాబట్టి దాన్ని ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అంతేనా. సో మాస్ థియరిటికల్లీ మాస్ రియల్ మాస్ విల్ బి అంటే ఏంటంటే త్రూ ఎక్స్పెరిమెంట్ మనం వెయిట్ చేసి చేయాలి, దట్ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ థియరిటికల్ మాస్. అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి కనుక్కున్నది ఏందయ్యా అంటే, సపోజ్ థియరిటికల్గా మనకు ఆన్సరు ఏదో సంథింగ్ ఒక 10 kilograms అనుకుందాం. ఇప్పుడు న్యూక్లియస్ మాస్ అంత ఉండదు, నేను ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తున్నాను. రియల్గా చూస్తేనేమో 9.5 kilograms వస్తుంది. థియరిటికల్గా ఎంత ఉండాలా, 10 ఉండాలా. రియల్గా వేస్ట్ చేసి చేస్తేనేమో 9.5 ఉంటుంది, అంతేనా. అది ఆ డిఫరెన్స్నే మనం ఏమంటామంటే మాస్ డిఫెక్ట్ అని అంటాం. దట్ వీ విల్ డిస్కస్ లేటర్. మాస్ డిఫెక్ట్ అండ్ బైండింగ్ ఎనర్జీ ఒకే దగ్గర డిస్కస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఒకే దగ్గర మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడు నేను న్యూక్లియర్ మాస్ అయిపోయింది కదా, అర్థమైందా అందరికీ? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే ఫైన్.
సో న్యూక్లియర్ మాస్ ఈస్ క్లియర్. ఇక్కడ నేను మీకు అందరికీ ఒక పాయింట్ డిఫైన్ చేస్తాను. ఏంటంటే న్యూక్లియర్ మాసెస్ని మనం మెజర్ చేయడానికి అనదర్ యూనిట్ యూజ్ చేస్తాం, అటామిక్ మాస్ యూనిట్ అని, ఏఎంయూస్. ఏఎంయు దీన్నే మనం ఏమంటామంటే అటామిక్ మాస్ యూనిట్ అని అంటాం. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే 1 ఏఎంయు అంటే ఏంటయ్యా? సో 1 ఏఎంయు అంటే ఏంటంటే కార్బన్ ఉంటుంది కదా 612, దాన్ని అది న్యూక్లియస్ తీసుకోండి, ఆ న్యూక్లియస్ని తీసుకొని 12తో డివైడ్ చేయండి, వచ్చేది 1 ఏఎం. ఒక కండిషన్, ఇది అనేది కార్బన్ C612 రెస్ట్లో ఉండి తీరాలి అండ్ గ్రౌండ్ స్టేట్లో ఉండాలి. రెస్ట్ అండ్ గ్రౌండ్ స్టేట్. ద nuclei C612 must be at rest and ground state divided by 12 చేస్తే వచ్చేదే మనకు ఏఎంయు, అటామిక్ మాస్ యూనిట్ అని అంటాం. మరి 1 ఏఎంయు ఎంత ఉంటుంది? వాట్ ఇస్ 1 ఏఎంయు విల్ బి? సో 1 ఏఎం ఎంత ఉంటుంది? ఆబ్వియస్గా చూడండి, మనం ఏం చేస్తున్నాం అక్కడ, మీరే చెప్పండి. కార్బన్ C612ని న్యూక్లియర్ తీసుకుంటున్నాం, న్యూక్లియర్ తీసుకొని దాన్ని 12తో డివైడ్ చేస్తున్నాం. 12తో డివైడ్ చేయడం అంటే ఏంటి? అక్కడ 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. దాన్ని తీసుకొని మనం ఏం చేసాము? బై 12 చేసాం. అంటే ఇప్పుడు సపోజ్ అప్రాక్సిమేట్లీ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ సేమ్ కదా, మాసెస్ కదా, అంటే అక్కడ ఏంటి 12 ప్రోటాన్స్ లేదా 12 న్యూట్రాన్స్ లాగా వస్తుంది మనకు, డివైడెడ్ బై 12 కదా. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమొచ్చినట్టు అక్కడ చెప్పండి, ఇండైరెక్ట్గా మనకి ఏమొచ్చినట్టు? ఫైనల్లీ వీఆర్ గెట్టింగ్ అటామిక్ మాస్ యూనిట్ అన్న మాస్ ఆఫ్ ద న్యూట్రాన్, మాస్ ఆఫ్ ద ప్రోటాన్ అన్న సేమ్. వాట్ ఇస్ దట్ వాల్యూ అంటే మనకి యాక్చువల్గా ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఉంటుంది, 1 ఏఎంయు అంటే ఎంత. సో ఆ వాల్యూ నేను రాస్తా, 1 ఏఎంయు విల్ బి హౌ మచ్ అని. So 1 AMU will be is equal to అంతేనా. మనకు ఇది 1 AMU అప్రాక్సిమేట్లీ చెప్పాను కదా ఆల్రెడీ, న్యూట్రాన్ మాస్ ప్రోటాన్ మాస్ అంత రావాలి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు డేటా నుంచి వచ్చేది 1.66605390660 up to 50 relative error into 10⁻⁻27 kilograms. అంటే 1 AMU మనం అప్రాక్సిమేట్లీ అందుకే ఏం తీస్తాం, 1.67 into 10⁻⁻27 kilograms అని తీసుకుంటాం. దిస్ ఈజ్ వాట్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఆర్ అదర్వైజ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ అని. సో మాస్ ఆఫ్ న్యూట్రాన్ కానీ మాస్ ఆఫ్ ప్రోటాన్ కానీ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయనే ఉద్దేశంతో మనం ఈ వాల్యూ తీసుకుంటున్నాం. అర్థమైందా? 1 AMU. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను 1 AMUని డిఫైన్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాను. ఇక్కడ ఎవరు ఏం అడగరు, 1 AMU వాల్యూ మీరు గుర్తుపెట్టుకునే అవసరం లేదు, అది ఆటోమేటిక్ గుర్తు కూడా ఉంటుంది. సో మనం డిఫైన్ చేసేటప్పుడు 1 AMU అనేది ఎలా డిఫైన్ చేసాము అంటే బై 12తో డివైడ్ చేస్తున్నాం, దేన్ని కార్బన్ 612 అది. మరి అసలు అది ఏంది, అది కార్బన్ 612 అన్నది. సో ఇది కంపల్సరీగా కార్బన్ C6/12 అన్నది 1/12 అనేది చేస్తాం. ఇది అన్బౌండెడ్ అయి ఉండాలి, అంటే బౌండ్ కాకుండా ఉండాలి, ఫ్రీ అన్బౌండ్ అయి ఉండాలి, గ్రౌండ్ స్టేట్లో ఉండాలి, రెస్ట్లో ఉండాలి, రెస్ట్ గ్రౌండ్ స్టేట్, ఐ మీన్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానికలీ, అంటే ఆల్ ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్లో ఉండాలి, ఎలక్ట్రానిక్ గ్రౌండ్ స్టేట్ ఉండాలి, ఎగ్జైట్ అయ్యి ఉండకూడదు. ఈవెన్ న్యూక్లియర్, ఎలక్ట్రానిక్ అండ్ న్యూక్లియర్ గ్రౌండ్ స్టేట్స్. సో చెప్పాను కదా, న్యూట్రాన్ ప్రోటాన్స్ కూడా ఏంటి లోపల దానికి న్యూక్లియర్ స్టేట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, అవి కూడా గ్రౌండ్ స్టేట్లోనే ఉండాలి, అప్పుడు మనము డిఫైన్ చేస్తాం. సో దీన్ని డాల్టన్ అని కూడా అంటారు, లేదా యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ అని కూడా అంటారు. ఓకేనా?
ఇప్పుడు మీరే చెప్పచ్చు వాట్ ఇస్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఓకే, సో ఎనర్జీ యూనిట్స్ లో కూడా మనం దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. వీ కెన్ రిప్రజెంట్ ఎనర్జీ యూనిట్స్ ఆల్సో. ఇప్పుడు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ చూద్దామా. ఎలక్ట్రాన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్, వాట్ ఇస్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మన అందరికి తెలిసిందే 9.1 into 10 power minus 31 kilograms, అంతేనా. సో మరి ఎలా తెలుసు వాట్ ఇస్ ద కన్వర్షన్ ఫ్రమ్ 1 AMU is equal to 1.67 into 10 power minus 27 kilograms. మారిస్తే is equal to 9.1 into 10 power minus 31 divided by 1 AMU అంటే ఇక్కడ అటామిక్ మాస్ యూనిట్స్ లో రావాలి. అంటే ఇక్కడ ఏం రావాలి నాకు 1.67 into 10 power minus 27 లో రావాలి. దాన్ని పైకి పంపిద్దామా. Our mass of electron will be is equal to 9.1 by 1.67 into 10 power minus 31 plus 27. ఏమొస్తుంది 4 వస్తుంది. మరి దీన్ని అప్రాక్సిమేట్లీ డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుందో నేను చెప్తా. సో ఏముంది మనకి ఇక్కడ 9.1 divided by 1.67, ఓకేనా. అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది 9.1 divided by 1.67. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, దాన్ని మనము మీరు సింప్లిఫై చేసుకుంటే సో ఫైనల్గా రాస్తాను నేను. ఓకే ఫైన్, మనం దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది ఫైనల్గా అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇలా డివైడ్ చేయడమే అది. సో 5.449 into 10 power ఏమొస్తుంది ఇక్కడ -4. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి మన ఇష్టం, ఇంకా ఇట్లా చేద్దామా లేదా 5.5 అని అప్రాక్సిమేట్లీ రాయొచ్చు. సో 5.5 into 10 power minus 4 AMU, అంతేనా. లేకపోతే 0.0055 AMUs అని కూడా రాయొచ్చు. ఓకేనా ఫైన్. ఇలా మనకు కన్వర్షన్స్ ఉపయోగపడుతుంటాయి AMU లేకి కిలోగ్రామ్ లేకి. అది అంటే 1 AMU అనేది ఎలా డిఫైన్ చేసినామో అది జాగ్రత్తగా నేర్చుకోండి. 1 AMU విల్ బి ఈజ్ ఈక్వల్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతాడు. 1 AMU is equal to కార్బన్ C612 అని రాశారు కదా. అక్కడ కార్బన్ మీద ఏమైనా కన్స్టెంట్స్ ఉన్నాయా, కండిషన్స్ ఉన్నాయా అంటే మస్ట్ బి అన్బౌండ్ అయి ఉండాలి, మస్ట్ బి రెస్ట్ లో ఉండాలి, గ్రౌండ్ స్టేట్ ఉండాలి, ఎలక్ట్రానిక్ గ్రౌండ్ స్టేట్, న్యూక్లియర్ గ్రౌండ్ స్టేట్ లో కూడా ఉండాలి అని మనం తెలుసుకోవాలి కదా. ఓకేనా, అర్థమైందా. ఓకే థ్యాంక్ యూ. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ న్యూక్లియర్ మాస్ అయిపోయింది, నెక్స్ట్ మాస్ డెన్సిటీ వాటి గురించి మాట్లాడదాం. ఓకే ఫైన్. అయితే ఇక్కడ మాస్ డెన్సిటీ చెప్పాలంటే కూడా చెప్పేద్దాం. సరే మాస్ డెన్సిటీ ఒక పాయింట్ కూడా డిస్కస్ చేసేద్దాం ఇక్కడే. ఇలాగ న్యూక్లియర్ మాస్ గురించి మాట్లాడినాం కాబట్టి లెట్ us డిస్కస్ అబౌట్ ద న్యూక్లియర్ మాస్ డెన్సిటీ ఆల్సో. సో మాస్ డెన్సిటీని ఎలా డిఫైన్ చేస్తాం మనం, హౌ టు డిఫైన్ ద డెన్సిటీ. న్యూక్లియర్ మాస్ డెన్సిటీ గురించి మాట్లాడేద్దాం. సో డెన్సిటీని ఎలా డిఫైన్ చేస్తాం, న్యూక్లియర్ మాస్ డెన్సిటీ ఇలా మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంతే. మాస్ డెన్సిటీ ఇది మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇట్ ఈస్ డిఫైన్డ్ as మాస్ బై వాల్యూమ్. సో మాస్ అంటే ఏంటి, సో నీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే ఏ, అప్రాక్సిమేట్లీ అన్నిటి యొక్క మాస్ ఎంఏ కాబట్టి అప్రాక్సిమేట్లీ వాల్యూమ్ ఏంటి 4/3 πr³. ఆల్రెడీ నేను వాల్యూమ్ గురించి మాట్లాడినా, r0³ ఇంటూ ఏ. సో ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ క్యాన్సిల్స్, ఏ మిగులుతుంది ఇక్కడ m డివైడెడ్ బై 4/3, 3 పైకి వెళ్ళింది 4πr0³. ఇక్కడ నేను ఆల్రెడీ ఎంపీరికల్ ఫార్ములా డిస్కస్ చేసేటప్పుడు రాసిన వాట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ న్యూక్లియస్ అని. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ మాస్ 1.67 ఇంటూ 10⁻⁻27 kilograms. సో 4π ఇంటూ r0 వాల్యూ 1.3 ఇంటూ 10⁻15 meters.
అంటే కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఇస్ ద డెన్సిటీ. ఈ వాల్యూ అంతా మీరు సింప్లిఫై చేస్తే కనుక సో -27 ఉంది, ఇక్కడ క్యూబ్ వస్తుంది, అయ్యో మర్చిపోకండి ఆర్ క్యూబ్ కదా, గెట్ ద క్యూబ్ హియర్. అప్పుడు ఏమొస్తుంది 15 3 45, 45 పైకి వెళ్ళింది, సో 45 పైకి వెళ్తే పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే, సో మీరు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేటర్ తీసుకొని చేయండి, ఇట్ విల్ కమ్ అప్రాక్సిమేట్లీ 1.86 into 10^17 kilograms per meter cube, highly dense material, highly dense material, 1.86 into 10^17 kilograms per meter cube. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చాయా, సో హై డెన్సిటీ అన్నట్టు ఇది, అంటే హైలీ కంప్రెస్డ్ స్టేట్ లో ఉంటుంది, న్యూక్లియస్ విల్ బి ఇన్ హైలీ కంప్రెస్డ్ స్టేట్ లో ఉంటుంది. ఓకే, సో హై కంప్రెస్డ్ స్టేట్ లో ఉంటుంది దీని మ్యాటర్ అంతా. ఈ వాల్యూ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు, ఈ వాల్యూని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్రాక్సిమేట్లీ డైరెక్ట్ ఇది రో ఈస్ 10^17 kilograms per meter cube, ఆర్డర్ ఆఫ్ 17 + 17. చూడండి ఎంత హై డెన్స్ మెటీరియల్స్. అసలు ఇంత ప్రెషర్కి ఏమవుతుంటాయంటే కొన్ని ఆటమ్స్లో చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్స్ కూడా రీక్యాప్చ్ అయిపోయి ఆ ప్రెషర్కి ఓన్లీ న్యూక్లియర్ మ్యాటర్ మాత్రమే ఉంటుంది. అందుకనే స్టార్స్లో దాన్ని ఏదో పిలుస్తారు, వైట్ డ్రాప్స్ అని పిలుస్తారు. సో వైట్ డ్రాప్స్లో ఏముంటుందంటే ఆల్మోస్ట్ న్యూక్లియర్ మ్యాటరే ఉంటుంది. ఆ సర్టెన్ స్టార్స్ ఆడితే దర్ కాల్డ్ యాజ్ అండ్ వైట్ డ్రాప్స్ అని అంటారు. సో దాంట్లో ఏముంటుంది అంటే ఓన్లీ న్యూక్లియర్ మ్యాటరే ఉంటుంది. సో మీకు ఆస్ట్రోఫిజిక్స్ కనుక కొద్ది ఐడియా ఉంటే ఓన్లీ న్యూక్లియర్ మ్యాటర్. సో దే హ్యావ్ ఎన్యూమరస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా, సో హైలీ కండెన్స్డ్ స్టేట్, దాని ప్రెషర్ ఈజ్ సో మచ్ హై, సో బికాస్ ఆఫ్ దిస్ హై డెన్సిటీ. ఓకే ఫైన్. సో విత్ దిస్ విల్ స్టాప్ దిస్ టుడేస్ క్లాస్. ఓకే, మనము ఈరోజు క్లాస్ కనుక రివైజ్ చేసుకుంటే అసలు న్యూక్లియర్ ఫిజిక్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ప్రాపర్టీస్ కింద ఒకటి, రేడియో యాక్టివిటీ కింద ఒకటి, అవి రాసేసాం కంటెంట్స్. ఈరోజు మనం న్యూక్లియర్ ప్రాపర్టీస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూక్లియర్ డిస్కస్ చేసాం, న్యూక్లియర్ సైజ్ అంటే రేడియస్, వాల్యూమ్ డిస్కస్ చేసాం, మాస్ అంటే ఏంటి, న్యూక్లియర్ మాస్, దానిలో మనము న్యూక్లియర్ మాస్లో టోటల్ మాస్ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది. అటామిక్ మాస్ యూనిట్ ఒక ఇంపార్టెంట్ యూనిట్ డిఫైన్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద థియరిటికల్ మాస్, వాట్ ఈస్ అజ్యూమ్డ్ మాస్, వాట్ ఈస్ ద రియల్ మాస్. రెండు ఈక్వల్ ఉంటాయంటే ఉండవు. రియల్ మాస్ అన్నది లెస్ దాన్ దట్ ఆఫ్ ద థియరిటికల్ మాస్. ఏఎంయూ డిఫైన్ చేసుకున్నాం. లేటర్ ఆన్ ఐ డిఫైన్డ్ వాట్ ఈస్ ద మాస్ డెన్సిటీ, అది కూడా డిఫైన్ చేసుకున్నాం. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మాస్ డెన్సిటీ దాని వాల్యూ వచ్చింది, వి అబ్జర్వ్ ఇట్ ఈస్ ఇన్ హైలీ కండెన్స్డ్ స్టేట్. ఓకేనా, థ్యాంక్ యూ. We will continue the next class.